భారత నౌకాదళం జూలై 11, 2026న విశాఖపట్నంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి F-38ను అధికారికంగా కమిషన్ చేయనుంది. ఇది ప్రాజెక్ట్ 17A కింద రూపొందించిన 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్. భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇక ఈ యుద్ధ నౌకలో 75% పైగా స్వదేశీ భాగాలు, వ్యవస్థలు ఉపయోగించబడ్డాయి. దీంతో విదేశీ ఆధారాన్ని తగ్గిస్తూ దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని భారత్ మరోసారి ప్రపంచానికి చూపించింది. ఈ నౌకకు తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరు పెట్టారు. భారత నౌకాదళ చరిత్రలో ఈ పేరుతో సేవల్లోకి వస్తున్న తొలి యుద్ధ నౌక ఇదే. దేశ భౌగోళిక వారసత్వానికి ప్రతీకగా ఈ పేరును ఎంపిక చేశారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించబడింది. శత్రు రాడర్లకు సులభంగా కనిపించకుండా ప్రత్యేక డిజైన్, ఆధునిక సెన్సార్లు, సమగ్ర యుద్ధ నిర్వహణ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. అలాగే CODOG కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ వ్యవస్థతో అవసరానికి అనుగుణంగా వేగం, ఇంధన సామర్థ్యాన్ని కూడా సమతుల్యం చేస్తుంది. ఈ ఫ్రిగేట్ యాంటీ ఎయిర్ వార్ఫేర్, యాంటీ సబ్మరైన్ ఆపరేషన్స్, యాంటీ షిప్ స్ట్రైక్స్, అలాగే సముద్ర పర్యవేక్షణ, ఎస్కాట్ మిషన్లు, సముద్ర భద్రత వంటి అనేక కీలక ఆపరేషన్లలో పనిచేయగలదు. భారత నౌకాదళం తూర్పు తీరంలో తన వ్యూహాత్మక శక్తిని మరింత పెంచుకోనుంది. ప్రాజెక్ట్ 17A కింద నిర్మితమైనటువంటి ఈ స్టెల్త్ ఫ్రిగేట్లు భారత నౌకాదళ ఆధునీకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక సాంకేతికత, అధిక స్వదేశీకరణ, సముద్ర యుద్ధ సామర్థ్యాల కలయికతో ఇవి భవిష్యత్తు సముద్ర భద్రతకు వెన్నుముకగా నిలవనున్నాయి. భారత్ ఇప్పుడు కేవలం యుద్ధ నౌకలను కొనుగోలు చేసే దేశం కాదు, అత్యాధునిక స్టెల్త్ వార్షిప్లను కూడా స్వయంగా డిజైన్ చేసే నిర్మించి దిశగా ఎదుగుతోంది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషన్ భారత్ ఇప్పుడు కేవలం యుద్ధ నౌకలను కొనుగోలు చేసే దేశం కాదు, అత్యాధునిక స్టెల్త్ వార్షిప్లను స్వయంగా డిజైన్ చేసి నిర్మించే దేశంగా ఎదుగుతోంది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషన్తో భారత నౌకాదళ శక్తికి మరో బలమైన అధ్యాయం ప్రారంభం కానుంది.